దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నియేలు నాల్గవవాడు, ఏలాము ఐదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమాయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, షాకారు నాల్గవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాకారు ఏడవవాడు, పెయుల్లతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షెమాయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులయుండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షెమాయా కుమారులు ఓత్నీ, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. ఓబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులను, సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండవవాడు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా. హోసా కుమారులను, సహోదరులను అందరూ కలిసి 13. ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలియుండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటీ వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఓబేదెదోమునకు దక్షిణ వైపు కావలియు, అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టునున్న షల్లేకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటీ పడెను. తూర్పున లేవీయులైన 6, ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4, అసుప్పీమునొద్ద 2, బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోనూ మెరారీయులలోనూ ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.